ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా గిరిజల వికాసం పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి 23 మంది చెంచు రైతులకు సౌర పలకలు, పంపు సెట్లు పంపిణీ చేస్తారు. అక్కడి నుండి తమ సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళతారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరా గిరిజల వికాసం పథకాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ROFR పట్టాలు ఉన్న రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. 5 ఏళ్లలో 2.10 లక్షల మంది గిరిజనులకు లబ్ధి చేకూరేలా ఈ పథకానికి ప్రభుత్వం ప్రణాళిక రచించింది. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపటి నుండి నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామానికి రాబోతున్నారు. ఆయన ఏదైతే ఇందిరా సౌరగిరి జల వికాస్ పథకం ప్రారంభించబోతున్నారు, అలాగే ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళకన్నా సోలార్ ప్లాంట్లను కూడా అందజేయబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పర్యటన సంబంధించి కూడా భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ పథకం ప్రారంభించిన తర్వాత నేరుగా ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారో ఈ సౌరశక్తి విద్యుత్ ప్లాంట్ల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి దానిపై కూడా ఆయన చెప్పబోతున్నారు. అనంతరం ఆయన బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభ కూడా సక్సెస్ చేసేందుకు కూడా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా జన సమీకరణలో నిమగ్నం అయిపోయారు. మొత్తం ఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయితే భారీ ఏర్పాటు చేసి బహిరంగ సభకు 1,00,000 మందికి పైగా కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చే విధంగా ప్లాన్ కొనసాగుతుంది. బహిరంగ సభలో ఎలాంటి ప్రసంగం చేస్తారని కూడా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా రేర్ గా ఆయన పర్యటన ఉంటుంది కాబట్టి మళ్ళీ మరికొన్ని పథకాలు ఏమైనా ఆయన అనౌన్స్ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తన సొంతూరు ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని చేరుకుంటారు. కొండారెడ్డి గ్రామంలో ఆంజనేయ స్వామి ఏదైతే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడ నుంచి ఆయన నేరుగా హైదరాబాద్ కు పయనమవుతారు. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డికి పర్యటన సంబంధించి పూర్తి స్థాయిలో మాత్రం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సక్సెస్ చేసే విధంగా అధికారులు నిమగ్నం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. గురుప్రసాద్, అయితే ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ద్వారా గిరిజన ప్రాంతాల పేద రైతులకు ఎటువంటి లాభాలు చేకూరే అవకాశం ఉందంటారు? వాస్తవానికి నాగర్ కర్నూల్ జిల్లాలో బ్యాక్వర్డ్ ప్రాంతాలు చాలా ఉన్నాయి. అక్కడ మొత్తం పూర్తిగా గిరిజన ప్రాంతం చెంచుపెంటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అలాంటిది ఈ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకి ఉపాధి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కో యూనిట్కి 6 లక్షల రూపాయల చొప్పున ఒక్కొరికి పూర్తి 100% సబ్సిడీ తోటి కూడా ఇది ఒక సోలార్ ప్లాంట్లను ఇవ్వబోతున్నారు. ఆ ప్లాంట్కి సంబంధించిన లబ్ధిదారులు వినియోగించుకోబోతున్నారు. మొత్తం 12,600 కోట్ల రూపాయలతో ఈ పథకం
చేపడుతున్నారు. నిర్విరామంగా కూడా ఈ పథకాన్ని నిర్వహించబోతున్నారు. పూర్తి స్థలం మాత్రం అక్కడైతే బ్యాక్వర్డ్ కు సంబంధించిన వారు గిరిజనులు కూడా వారంతా పెంచుపెంటలలో నివసిస్తున్న వారికి వీరందరూ కూడా ఒక జీవన ఉపాధి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పథకాన్ని ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. 12,600 కోట్లతోనే ఈ పథకం ప్రారంభిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా లబ్ధి చేకూరే విధంగా మాత్రమే ఈ పథకం ఉండకపోతే అది కూడా సొంత నియోజకవర్గం సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం ఒంగూరు మండలం కూడా అచ్చంపేట నియోజకవర్గం వస్తుంది. ఆ నియోజకవర్గంలోనే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినప్పటికీ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురుప్రసాద్, మరోవైపు ఈ సోలార్ పంప్ సెట్ల పంపిణీ ప్రక్రియ ఎలా జరగనుంది? అలాగే లబ్ధిదారుల ఎంపికపై ఏమైనా క్లారిటీ ఉందా? అంటే ఇప్పటికీ కొంతమంది లబ్ధిదారులకు దాదాపుగా 30 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద కూడా లబ్ధిదారులకు ఈ యొక్క సోలార్ ప్లాంట్లను కూడా పంపిణీ చేయబోతున్నారు. ఆ తర్వాత మరికొంతమందిని కూడా చాలా మంది దాదాపుగా నల్లమల అటవీ ప్రాంతంలో పూర్తిగా చెంచుపెంటలకు సంబంధించిన వారు చాలా మంది నిరుపేదలు ఉన్నారు. ఆ నిరుపేదల కోసమే ఈ ప్రాజెక్ట్ ను రూపకల్పన చేస్తారు. ఈ పథకం ద్వారా వాళ్ళకి కొంత జీవన ఉపాధి మేలు జరుగుతున్న కాన్సెప్ట్ లోనే ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు కాబట్టి ప్రజెంట్ అయితే దాదాపు 30 మందికి లబ్ధిదారులకు ఆయన స్వయంగా ఆయన చేతుల మీదుగానే ఈ యొక్క ఈ ప్లాన్లకు సంబంధించినవి కూడా అందజేయబోతున్నారు. ఆ తర్వాత మరికొంతమందిని కూడా ఈ యొక్క స్కీమ్ లో చేర్చి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబాన్ని కూడా లబ్ధి చేకూరే విధంగా మాత్రం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. సో ఆ లబ్ధిదారుల ఎంపిక కూడా జరుగుతుంది. పారదర్శకంగానే ఈ లబ్ధిదారుల ఎంపిక నిర్వహించిన తర్వాత ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చేపడుతున్న ఈ పథకంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళంతా కూడా లబ్ధి చేకూరే విధంగా అయితే ఈ యొక్క చర్యలు అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.